అసలు కనిష్టము లేనిదన్నమాట. చూడండి, దేవుని ప్రేమ ఎందుకు కలుషితం లేదనంటే, ఆయన పరలోకములో ఉండి విడవకూడని భాగ్యమును విడిచి ఈ లోకమునకు నీ కొరకు నా కొరకు తండ్రి తన కుమారుని లోకానికి పంపించాడు. అయితే ఆయన ప్రేమ అంత గొప్పది. ఈ లోకము ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ఇక్కడ మనిషి ప్రేమ ఎలాంటిది? స్వార్థంతో కూడిన ప్రేమ. ఇప్పుడు ఈ స్వార్థంతో కూడిన ప్రేమ ఏమవ్వాలని అంటే, ఈ స్వార్థంతో కూడిన ప్రేమ, మనిషి ప్రేమ యేసుక్రీస్తు నామములో నువ్వు రక్షణ పొంది, ఆయన నామములో నువ్వు బాప్తిసం పొంది, ఆయన రక్తంలో నువ్వు కడగబడిన తర్వాత నీ స్వార్థము ఏమవ్వాలనంటే స్వార్థము లేనిదిగా అయిపోవాలి. ఏమవ్వాలి? స్వార్థము లేని ప్రేమ అవ్వాలి. ఎందుకనంటే నువ్వు ఇంతవరకు సాతాను రాజ్యంలో ఉన్నావు, సాతాను రక్తంతో ప్రవహిస్తూ ఉన్నా అందులో నువ్వు జీవిస్తూ ఉన్నావు. నువ్వు దేవుని రక్తంలో నువ్వు కడగబడిన, దేవుని కుమారి రక్తంలో నువ్వు కడగబడిన తర్వాత, ఆయన నామములో నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ ప్రేమ ఎలా ఉండాలని అంటే, నీకు కలుషితము లేనిది. ఏదైనా వనంలో నరుని రక్తంలో ఏం ప్రవేశించిందంటే పాపం ప్రవేశించింది. పాపము చేయడం వల్ల ప్రవేశించలా, ఆ పండు తినడం వల్ల ఆయన రక్తంలో ఏమైంది? కలుషితం అయిపోయింది. ఆ కలుషితమైన రక్తము యేసు రక్తముతో నువ్వు నేను ఏమైనామనంటే కడగబడి, మనలో కలుషితమైన రక్తము, ఆయన రక్తంతో మనం కడగబడిన తర్వాత మనమేమైనాము? పరిశుద్ధముగా మారినాం. ఆయన అంటాడు కదా, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. నేను నీతిమంతుని కనుక మీరేమై ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. ఆయన ప్రేమ విడవకుండా భాగ్యమును పరలోకము నుంచి ఈ భూమిపైకి వచ్చింది. నీ ప్రేమ ఎక్కడ వరకు ఉందో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే నువ్వు దేవుని సంఘంలోకి రావడం గొప్ప కాదు. చూడండి, అదే 24వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఒక వస్త్రం గురించి నేను మీకు గుర్తు చేస్తాను. పన్నెండవ వచనం ఒకసారి చదవండి. 22వ అధ్యాయం 12వ వచనం. అక్క 22, మత్తయి సువార్త 22 12వ వచనం. కాదక్క, 22 12. ఒకరిని చూచి స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని అడగగా వాడు మౌని అయిండును. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకటి ఉండునని పరిచారకులతో చెప్పాను. ఇక్కడ చూడండి, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది అని అన్నాడు. అయితే చూడండి, మనం అందరం కూడా రక్షణ పొందుకున్నాము, దేవుని సన్నిధిలోకి వచ్చాము. రక్షణ పొందుకున్నాము, దేవుని సన్నిధిలోకి ఈరోజు వచ్చి ఉన్నాము. అయితే ఈ వస్త్రము అనేది మనము చూడండి, దేవుని రక్షణ పొందుకొని ఉన్నప్పుడు దేవుని ప్రేమతో నువ్వు నిండి ఉండాలి. దేవుని ప్రేమతో నువ్వు నిండి ఉంటే ఖచ్చితంగా నువ్వేం చేస్తావనంటే, నీలో స్వార్థం ఉండదు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, పగ ఉండదు, ప్రతీకారం ఉండదు. ఎందుకనంటే నువ్వు దేవుని ప్రేమతో నింపబడి ఉంటే. ఖచ్చితంగా దేని ప్రేమతో? దేవుని ప్రేమతో. మా పాపకి మీ అందరికీ తెలుసు, ఆపరేషన్ అయింది. అయితే చర్చిలో మనం ఎంతమంది ఉన్నాము? ఇక్కడ దగ్గర ఒక 25 కుటుంబాలు ఉంటారు కదా. మాకు ఇదే సిచ్యువేషన్ మేమున్న చర్చిలో జరిగితే, నాకు నా ఫెలోషిప్ లో వచ్చి 150 మంది పాస్టర్లు ఉంటారు. దగ్గర ఒక 1000 మంది విశ్వాసులు ఉంటారు మేము వెళ్ళే దగ్గర అందరికి. వీళ్ళందరూ నేను మొన్న ఆదివారం కూడా మా పాప సండే స్కూల్ చెప్పింది ఇక్కడ. అయితే ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా దేవుని బిడ్డలే. మనం అందరము సంఘము అని అంటే ఏంటో తెలుసా? సంఘము అంటే ఏక శరీరము. ఏంటి? ఏక శరీరము. ఈ సంఘంలో మనమందరము ఏమైనాము? ఏక శరీరమై ఉన్నాము. ఇందులో నేను సైడ్కి వెళ్ళిపోతూ ఉన్నాను, ఎందుకంటే దేవుడు ఎందుకు గుర్తు చేశాడు చెప్తాను చూడండి.
సంఘము ఏక శరీరము. ఇక్కడ అన్ని ఏముంటాయి? అవయవములు ఉంటాయి. ఈ శరీరంలో ఏముంటది? తల, కన్ను, కాలు, ముక్కు, నోరు అన్ని ఉంటాయి కదా. శరీరంలో ఇవన్నీ ఉన్నప్పుడు అతకబడి ఉంటే అది ఏక శరీరం అవుతుంది. ఒకవేళ ఈ చేయి లేదనుకో, శరీరానికి చేయి లేకపోతే చేయి చేసే పని కాలు చేస్తుందా? చేయదు. ఇప్పుడు మనం అందరము దేవుని బిడ్డలం కదా. సంఘముగా ఉన్నప్పుడు ఎవరైనా కూడా సరే ఒక ప్రమాదం జరిగింది, మీకు నాకేం శత్రుత్వం అయితే ఏం లేదు నాకు తెలిసినంత వరకు. దేవుని బిడ్డలం కదా. అంటే ఒక విషయం మీకు చెప్తూ ఉన్నాను, మనము లోకంలో ఉన్నప్పుడు వేరే అండి. మీకు అర్థం కావట్లేదు. అసలు దేవుని గురించి మీరు ఇన్ని సంవత్సరాలుగా తెలుసుకునింది, అసలు మీలో దేవుని ప్రేమ ఉంటే నా ఒక విషయంలో గురించి కాదు నేను చెప్పేది. నేను ఉంటాను, నేను సంవత్సరంలో 52 వారాలు ఉంటే 8 వారాలు ఖచ్చితంగా ఇక్కడ చెప్తాను మీకు వచ్చి ఏవో కొన్ని మాటలు నాకు దేవుడు ఇచ్చినట్టు. అయితే మనం అందరం కూడా ఎవరికైనా కూడా సరే, ఇప్పుడు సాగర్ బాబుకి ఏమన్నా జరిగినా మనం లోకంలో ఉన్న వారితో మనకు సంబంధం లేదు. ఆ పేజ్ బ్లాస్ట్ అయిపోయేదంట, అంటే పగిలిపోయేది, అంటే చనిపోయేంత ప్రమాదం స్థితి వరకు మా పాప వచ్చింది. ఆయన కూడా దేవుని ఉచితమైన కృప ద్వారా ఆయన బిడ్డలకి ఎప్పుడు కూడా సరే అన్యాయం చేసే దేవుడు మాత్రము కాదు. డాక్టర్ స్కానింగ్ చేసిన వెంటనే పాస్టర్ గారు 24 hours లో ఏం చేయాలి? ఆపరేషన్ జరిపించాలి పాప కన్నప్పుడు దేవుని గొప్ప కృప వల్ల మేము తిరుపతికి వెళ్ళాలనుకున్నాము, కానీ దేవుడు ఎక్కడో ఇక్కడే చూపించి ఆపరేషన్ కూడా సక్సెస్ గా అయ్యింది. నేను మా కుటుంబం గురించే చెప్పడం లేదు, కానీ ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా సరే ఎవరికి ఏం జరిగినా వెంటనే ఏమవ్వాలనంటే అక్కడికి చేరుకోవాలి, ప్రార్థన చేయాలి. సంఘ పెద్ద గురించి కూడా పేతురు రాసిన పత్రిక మనము చూస్తే, తిమోతి రాసిన పత్రికలో కూడా ఏమని ఉంటది? సంఘ పెద్ద దగ్గర ఏం చేయాలంట? ప్రార్థన చేయించుకోవాలని కూడా దేవుడు లేఖనాల్లో గుర్తు చేస్తున్నాడు. మీరు ఎవరికేం చిన్న సమస్య జరిగినా మీరేం చేయాలంటే వెంటనే అక్కడికి చేరుకోవాలి. నేను పెద్దవాడిని చిన్నవాడిని అనేది కాదు మీరు ఉండాల్సింది. దేవుని బిడ్డలము, దేవుని రక్తంలో కడగబడిన మనము ఎవరమైనా సరే ఎక్కడైనా ఏదో సమస్య మన పిల్లలకి, అంటే మన రక్తం పంచుకున్న పిల్లల కన్నా దేవుని రక్తం పంచుకున్న పిల్లల దగ్గరికి మనము ముందుగా చేరుకోవాలి. మనమందరము ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ఉన్నాం. ఏమై ఉన్నాము? ఆత్మ సంబంధం. దేవుని రక్తములో కడగబడి ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు